బ్రతుకులో విశ్వాసం ఏ రీతిగా కనుపరచాలి అనే అనుభవాన్ని గత రాత్రి మనం చూసాం. ఈరోజు మరొక అనుభవాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా చదవండి మూలవాక్యం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని కలిగి ఉన్నటువంటి మనం విశ్వాసం అనేటువంటిది కనుపరిస్తే దేవుడు మనలను ఇష్టపడతాడు. ఒక క్రైస్తవునికి ఉండవలసినది విశ్వాసం. విశ్వాసం అనే పదం ఒకటే, కానీ దాని లోతు చాలా ఉంది. పేరుకి విశ్వాసులు అని పిలిపించుకుంటాం, కానీ నిజమైన విశ్వాసాన్ని కనపరచలేకపోతుంటాం కొన్ని అనుభవాల్లో. విశ్వాసంలో ఎవరు బలంగా ఉంటారో, లోతైన విశ్వాసం ఎవరు కలిగి ఉంటారో వారి జీవితంలో ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. గనక విశ్వాసం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. దేవుని చిత్తమైతే మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ రాత్రి ఒక అనుభవాన్ని చూద్దాం బైబిల్లోంచి. గమనించండి, రోమాపత్రిక బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత. ఈ మాటను మనం గమనిస్తే భక్తుడు అంటున్నాడు, మీరు స్థిరపడాలి, స్థిరపడవలెనని విశ్వాసము చేత. కలిగి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి మనము స్థిరపడాలంట. లోకంలో చూడండి, అబ్బాయి ఏం చేస్తున్నాడంటే చదువుకుంటున్నాడు, ఆ తర్వాత ఉద్యోగం చేస్తాడు. చదువు అయిపోయినాక ఉద్యోగం వచ్చాక, ఉద్యోగం వచ్చిందిగా స్థిరపడ్డాడంటే, లేదమ్మా ప్రైవేట్ ఉద్యోగం, ఎప్పుడు తీసేస్తారో తెలియని ఉద్యోగం. అంటే స్థిరత్వము అంటే అర్థం ఏంటంటే ఇక కదిలింపబడటం ఉండదు, ఇక దాని గురించినటువంటి ఆలోచన ఉండదు. ఆ ప్రకారంగా ఉంటేనే స్థిరత్వం అంటాం. స్థిరపడ్డారు, మంచి జాబ్లో సెటిల్ అయ్యామండి, ఇక వెనుకకు చూడాల్సిన పరిస్థితి లేదు. మంచి స్థితిలోనికి వెళ్ళామండి, ఇంకే ఇబ్బంది లేదు. గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, ఇంక దిగులే లేదు. ఇలా లోక సంబంధమైనటువంటి స్థిరత్వం అంటే వీటి గురించి మనం ఆలోచన చేస్తుంటాం. మరి ఆత్మీయ జీవితంలో విశ్వాసము చేత స్థిరపరచబడాలంట. మనం దేవుని యందలి విశ్వాసమును బట్టి ఏ రీతిగా స్థిరపరచబడాలి, మనం ఏ రీతిగా మన జీవితాల్లో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, మనం ఏ అనుభవంలో స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, ఏ స్థిరత్వం మనం కలిగి ఉండాలి. బైబిల్లోంచి కొన్ని అనుభవాలను మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ప్రేమ యందు స్థిరపడి అని రాయబడింది. పరిపూర్ణులమగునట్లు అక్కడ అంటున్నాడు చూడండి పైన, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు
ప్రేమలో స్థిరపడాలి. అలాగ స్థిరపడితే మనం పరిపూర్ణులమంట, పరిపూర్ణతలోనికి వెళ్ళిన వారము. అంటే విశ్వాసము ద్వారా ఏ విషయంలో మనం స్థిరపడాలి ఆత్మీయ జీవితానికి సంబంధించి అంటే ప్రేమలో, దేవుని ప్రేమలో మనం స్థిరపడాలి. ఈరోజు దేవుని ప్రేమలో మరి మనం స్థిరపడ్డామా? స్థిరులంగా ఉన్నామా? కదల్చబడని వారముగా, స్థిరమైనటువంటి పునాది వేసుకుని వారముగా ఉన్నామా? మనం క్రీస్తులో అలజడి లేకుండా ఉన్నామా? దిగులు లేకుండా, బాధ లేకుండా ఉన్నామా? నీ ఆత్మీయ జీవితం అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉందా? నీ విశ్వాసం యొక్క పరిమాణం అంతకంతకి పెరుగుతూ ఉందా? విశ్వాసపు లోతులోనికి వెళ్ళిన వాడవై పరిపూర్ణుడు వగుతున్నావా? దేవుని ప్రేమలో ప్రజ్వరిల్లుతూ ఉన్నావా? చాలామంది ఆత్మీయతను మీద దృష్టి నిలిపేవారు ఉండరు, అసలు వాళ్ళకి సంబంధమే లేదన్నట్టు ఉంటారు. దైవత్వం, దేవుడు అంటే అర్థం మందిరానికి పోయి రావటం, వెళ్ళొస్తున్నాం కాబట్టి ఇంక అదే భక్తి అంటే. ఈరోజున నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తిని దేవుడు తోస్తాడు, త్రాసులో పెట్టి తోస్తాడు. ఆయన తూచినప్పుడు నువ్వు భక్తిపరుడుగా ఉన్నావా? నీ భక్తి తేలిపోతూ ఉందా? బరువైన భక్తిపరుడుగా ఉన్నావా? దానికి కారణం లోతైన విశ్వాసం, స్థిరమైనటువంటి ఆత్మీయత. ఆ ప్రకారంగా ఈరోజు చాలామంది క్రైస్తవులు లేరు. ఉన్నారో లేరో ముందుకెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. మరి దేవుని ప్రేమలో మనల్ని మనం స్థిరపరచుకోవాలి. ఎలాగా? దేవుని ప్రేమలో మనం ఎలాగ స్థిరపడిన వారం అవుతాం? దేనిని బట్టి మనం స్థిరపడిన వారం అవుతాం? మాకు దేవుని ప్రేమ బాగా తెలుసండి. ఆయన మొక్కరికి ప్రాణం పెట్టాడు. అందుకనే ఆ అనుభవం గుర్తొచ్చినప్పుడల్లా మా కన్నుల వెంబడి నీళ్ళు వస్తాయి, ఆగవో. ఇదే కదా దేవుని ప్రేమను గుర్తు చేసుకోవటం, లేక దేవుని ప్రేమను మర్చిపోకుండా ఉండటం. ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. దేవుని ప్రేమలో స్థిరపడిన వాడు ఏం చేస్తాడు? ఏ రీతికి ఉంటాడు? ఆ ప్రేమలో స్థిరపడిన వాడి జీవితంలో ఏ అనుభవాలు ఉంటాయి? 2 అనుభవాలు ఉన్నాయి, అవి చెప్పిన మాటలు ముగిస్తాను. మొదటి అనుభవం చూద్దాం. చూడండి, యోహాను మొదటి పత్రికలో చక్కని మాట రాయబడి ఉంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. భయపడువాడు ఎవరు? పరిపూర్ణులంట. భయపడేవాడు కాదు, పరిపూర్ణుడు. నువ్వు దేవుని ప్రేమలో నీ జీవితాన్ని స్థిరపరచుకుని వాడవైతే నువ్వు భయపడవు. ఏది ఏమైనా నువ్వు భయపడవు. చిన్నపిల్లలు చూడండి, తండ్రిని బట్టి ఎంత ధైర్యంగా ఉంటారో. వాళ్ళ నాన్న వాడిని ఎక్కడికైనా తీసుకెళ్తుంటే ఏమాత్రం భయపడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే తండ్రి గనక, ఏ తండ్రి కుమారుడికి హాని చేయడు గనక, ఏ తండ్రి అయినను మొదట కుమారుని కాపాడే స్థితిలోనే ఉంటాడు గనక, బిడ్డలు తల్లిదండ్రులు తమతో ఉంటే ఎక్కడికైనా వెళ్తారు, ఏమైనా చేయగలుగుతారు. ఎందుకంటే అంత ధైర్యంగా ఉంటారు. మా నాన్న చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటాడు అన్నట్లుగా. ఇక లోకపు తల్లిదండ్రుల మీద మనకి అంత నమ్మకం, అంత ధైర్యం ఉంటే, సర్వశక్తిమంతుడు, ఈ సృష్టికి అధిపతి, సమస్తము ఆయన మాట చొప్పున కలిగినది, సమస్తము ఆయన వశములో ఉన్నది. మరి ఆయనను మనం కలిగున్న దానిని బట్టి మనకు ఎదురయ్యే పరిస్థితుల్లో భయపడక ధైర్యంగా ఉంటున్నామా? చిన్న చిన్న విషయాలకు కూడా భయపడిపోతుంటాం. భయము. మరొకసారి చదువుతాను చూడండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును.
భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. నువ్వు దేవుని ప్రేమలో స్థిరపడిన వాడివైతే, దేవుని ప్రేమను అనుభవిస్తున్న వాడివైతే, దేవుని ప్రేమను ఎరిగిన వాడివైతే నోటితో చెప్పుకోవటం కాదు యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడని. ప్రాణం పెట్టే దేవుడు నాకున్నాడు. ఆ దేవుడు నాకుండగా నేను ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? ఏదైనాను ఆయన తప్పిస్తాడు, విడిపిస్తాడు. నాకు ఆయన ఉన్నాడు, నేను ఎందుకు భయపడాలి? ఈ అనుభవంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? ఆ వార్త ఈ వార్త వినగానే వాళ్ళకంటే ఎక్కువ మనం భయపడుతున్నాం. ఈరోజు లోకంలో కొందరు చూడండి ఎంతటి ధైర్యాన్ని కనపరుస్తున్నారు. మనం కలిగి ఉన్న దేవుణ్ణి వారు కలిగి ఉండకపోయినా ఎంతో ధైర్యాన్ని కనపరుస్తున్నారు. కానీ మనం కలిగి ఉన్న దేవుడు గొప్పవాడని తెలుసు కూడా, ఆయన ప్రేమ గొప్పదని తెలుసు కూడా, ఆయన ప్రేమను బట్టి కూడా ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోకుండా భయపడుతూ నాకేమైపోద్దో, నేనేమైపోతానో, వాళ్ళకిలాగే అయిపోతానేమో, వీళ్ళకిలాగే అయిపోతాను, అంతకంటే దుర్భరం అయిపోతుందేమో, ఇలాంటి స్థితిలో ఉన్నవాడు దేవుని ప్రేమలో స్థిరపడినవాడు కాదు. దేవుని యందలి విశ్వాసం కలిగిన మనం ఆయన ప్రేమను బట్టి స్థిరపడాలి. మనం స్థిరమైనటువంటి ఆత్మీయతను కనుపరచాలి. ఈరోజు ఆ ప్రకారంగా మనం ఉన్నామా? ప్రేమలో స్థిరత్వం కలిగి ఉంటున్నామా? మనం దేవుని ప్రేమను బాగుగా అర్థం చేసుకుని భయము లేని వారముగా ఉంటున్నామా? చూడండి, వాక్యాలు ఎన్నిసార్లు రాయబడి ఉన్నాయి. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఆనాడు అన్ని అద్భుతాలు చూసిన ఇశ్రాయేలీలే భయపడతా ఉన్నారు. ఇక మనం సరే ఇంకనూ భయం ఎక్కువైపోతుంది. ఇప్పుడున్న క్రైస్తవులకి పరిస్థితులను చూసి ఇంకా భయం ఎక్కువైపోతుంది. భయపడవద్దు ఆయన చెప్తుంటే మనం భయపడుతున్నాం. దాని అర్థం దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోవట్లేదేమో, ఒకవేళ ప్రేమలో నిలుచుండట్లేదేమో మనం ఒకవేళ. ఇది మొదటి అనుభవం.